ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పాపం సుందరి ఒకవైపేమో బర్త్డే, మరోవైపేమో ఇన్వెస్టిగేషన్. సంతోషంగా ఉండాలో సంతోషంగా ఉన్నట్టు నటించాలో నాకేం అర్థం కావట్లేదు. ఒక్కటి మాత్రం నిజమనిపిస్తుందండి, రాజేశ్వరమ్మ కేసంటే ఒక కొలిక్కొస్తుంది. అవునన్న, వాళ్ళక్కడ మఫ్టీలో ఉండి ఎంక్వైరీ చేసినా మనకి తెలియదు. విషయం సీరియస్ గానే ఉంది బావా. రాజేశ్వరీదేవి గారి విషయం అయితే ఆమెను ఎవరు హత్య చేశారు డిఎన్ఏ టెస్ట్ ద్వారా అయితే తెలుస్తుంది. మనకు కూడా డిఎన్ఏ టెస్టులు చేశారు కదా. సుందరి, ఏంటి అలా ఉన్నారు? పాపం సుందరి అటు ఇటు ఒకతే తిరుగుతుంది కదా అని మీ పిన్ని బాధ. ఏం లేదు బాబాయ్, మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని వచ్చాను. ఫంక్షన్ బాగా జరిగింది, పోలీసుల ఎంక్వైరీ బాగా జరిగింది. అదేంటమ్మా, ఆ ఇద్దరు పిల్లలకి వామిటింగ్ అవడం ఏంటి? ఎందుకలా జరిగింది? తెలీదు బాబాయ్, వాళ్ళకి కేక్ పడలేదు కాబోలు, మిగతా పిల్లలకి పడింది. అయినా కార్తీక్ వెంటనే హాస్పిటల్ కి పంపించాడు బాబాయ్. కేసు మాత్రం కొత్త మలుపు తిరగబోతోంది బాబాయ్. అంటే ఎలా చెప్పగలుగుతున్నావమ్మా? కర్చిప్కున్న బ్లడ్ మరకలతో అందరి డిఎన్ఏని మ్యాచ్ చేయడానికి టెస్టులు చేస్తున్నారు బాబాయ్. డిఎన్ఏ టెస్ట్ వల్ల కరెక్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది కదా బాబాయ్. అసలు ఈ టెస్ట్లు డిఎన్ఏలు ఏం అక్కర్లేదు. డైరెక్ట్ గా కార్తీక్ ని పోలీసులు తీసుకెళ్తే చాలు. అదేంటి బాబాయ్, కార్తీక్ అని మనం ఎలా నిరూపిస్తాం? తెలియదు కదా. అదే డిఎన్ఏ టెస్ట్ అనుకో, దానికో ప్రాసెస్ ఉంటుంది, అది ఖచ్చితత్వం కూడా. అమ్మ సుందరి, ఇప్పుడు నాకు డిఎన్ఏ టెస్ట్ చేశారు, రిజల్ట్ పక్కన పెట్టు. నేను ముద్దాయినా కాదే. అలాగే నీకు చేస్తుంటారు, నువ్వు ముద్దాయి కాదు. ఇక అందరూ బయట నుంచే వచ్చారు. వాళ్ళకి రాజేశ్వరీదేవి గారిని చంపాల్సిన అవసరం ఏముంటుంది? ఆ కార్తీక్ ని తీసుకెళ్లి పోలీసులు మర్యాద చేస్తే నేరం చేసిన విషయం బయటకు వస్తుంది. అదే బాబాయ్, ఇప్పుడు మీరన్నట్టుగానే కార్తీక్ చేస్తుంటే ఖచ్చితంగా కార్తీక్ దొరుకుతాడు కదా, అదే ప్రూఫ్లతో సహా. కన్ఫర్మ్ గా మనకి ఎవరో ఒకరని తెలుస్తుంది కదా. చూద్దాం. నాకైతే డిఎన్ఏ టెస్ట్ ద్వారా రిజల్ట్ వస్తుందని నమ్మకం ఉంది. సుందరి మేడం, కాఫీ తీసుకోండి. ఏం ఆలోచిస్తున్నారమ్మా? రాజేశ్వరమ్మని చంపేంత అవసరం ఎవరికుంటుంది అని ఆలోచిస్తున్నాను కాంతమ్మా.